వైసీపీ నాయకులు ఇటీవల కొన్నాళ్లుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాదే గెలుపు, మాదే విజయం, జగన్ పక్కా సీఎం అంటూ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు, ప్రజలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని చెబుతున్నారు. అందుకే తమకు గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే వైసీపీకి వచ్చే ఓట్లెన్ని, సీట్లెన్ని, అసలు వైసీపీ ముచ్చట తీరుతుందా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో 3 అంశాలు తెరమీదికి వచ్చాయి. ఒకటి, వైసీపీ సంస్థాగత బలం. ఈ విషయంలో 2024 నాటి లెక్కలు తీసుకుంటే అప్పట్లో బలమైన నాయకులు వైసీపీని నడిపించారు. విజయసాయిరెడ్డి సహా బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి బలమైన నాయకులు వైసీపీ జెండా పట్టుకొని కార్యరంగంలోకి దిగారు. ఇక 5 ఏళ్ల పాటు జగన్ సంక్షేమం అమలు చేశామని చెప్పుకొచ్చారు. అయినా ప్రజలు వైసీపీని విశ్వసించలేదు. ఈ క్రమంలోనే 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఇక గత ఏడాది కాలంలో పార్టీ దాదాపు నిర్వీర్యమైపోయింది. ప్రజాబలం, ప్రజలను కదిలించే వ్యూహం ఉన్న నాయకులు జంప్ చేశారు. ఇక ఒకప్పుడు ఉన్న వారిలోనూ బలమైన ప్రజా మద్దతు ఉన్న ధర్మాన సోదరులు వంటి నాయకులు మౌనంగా ఉన్నారు. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అసలు నాయకులను ఎదుర్కొనే బలమైన విపత్తు పార్టీని వెంటాడుతుంది. 2. సీఎంగా జగన్. ఇటీవల నిర్వహించిన 2 కీలక సర్వేల్లో జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ప్రజల నుంచి 28% మార్కులు మాత్రమే పడ్డాయి. అంటే 28% మంది మాత్రమే ఆయనను సీఎంగా కోరుకుంటున్నారు. ఇది చాలా కష్టం. 2019తో పోల్చుకుంటే దాదాపు సగానికి పైగా జనాలు ఇప్పుడు ఆయనను తిరిగి కోరుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. సో ఇది కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే చూపే